హలో గైస్, వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. అండ్ ముందుగా ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. చేసేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది మీ మీద. 1.7K దగ్గర ఉన్నాను. సో 2Kలో పడేయండి. అంతా మీ దయ. సో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. సో టాపిక్ ఏంట్రా అంటే రాజా సాబ్ ట్రైలర్ రివ్యూ. రాజా సాబ్ ట్రైలర్ నాకైతే చాలా బా అనిపించిందండి. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రభాస్ గారిని ఇలా మనం మన మన ఇంటి పక్కన ప్రభాస్‌లా చూడడం అయితే చాలా రోజులైపోయింది. నాకు ఎప్పుడు 'బుజ్జిగాడులో' చూసాను. అలాంటి ప్రభాస్ మళ్ళీ నేను తర్వాత చూడలేదు. తర్వాత 'మిర్చి' అని, 'బాహుబలి' అని చెప్పేసి లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్ 'సలార్', 'సాహో' ఇవన్నీ లార్జర్ థాన్ క్యారెక్టర్స్. లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్స్. కానీ 'ప్రభాస్‌లో' మనకు ఎప్పుడు మనం 'ప్రభాస్‌లో' మిస్ అయిన యాంగిల్ అయితే మనం 'బాహుబలి' నుండి సిన్స్ 'బాహుబలి' నుండి 'ప్రభాస్‌లో' నేను పర్సనల్‌గా మిస్ అయిన యాంగిల్ అయితే కామెడీ యాంగిల్. సో, ఈ సినిమాతో మాత్రం మారుతి గారు కామెడీ యాంగిల్‌ని బయటపెడుతున్నారు. సో, అదైతే చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటేంటంటే ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే ఆహ్, ఫ్యామిలీస్ ఆనర్. ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి ఫ్యామిలీస్ చూసేయొచ్చు. అండ్ ఈ సినిమా ఇలాంటి సినిమా బాలీవుడ్‌లో అయితే చాలా బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ ఒస్తాయి. ఓపెనింగ్స్‌తో పాటు వాళ్ళకి ఇలాంటి కాంటెంటే చాలా బా నచ్చుతది. వాళ్ళకి డెడ్లీ కాంబినేషన్ హారర్ విత్ కామెడీ అనేది. చాలా బాగా నడుస్తది. ఒకవేళ నిజంగానే అక్కడ అంటుకుపోతే మాత్రం ఇంకా లాంగ్ రన్ ఒస్తది బాలీవుడ్ నుండి. సో, సినిమా గురించి పక్కన పెడితే ట్రైలర్ గురించి మాట్లాడదాం. ట్రైలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. 1.45 సెకండ్స్ వరకు ప్రభాస్‌ని చాలా కామెడీ యాంగిల్‌లో చూపించారు. ప్రభాస్ కామెడీ చేస్తుంటే చాలా అంటే చాలా బా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత నుండి అదేంటి హారర్‌కెళ్ళింది. ట్రైలర్ అనేది హారర్ సైడ్ తిరిగింది. సో, హారర్ వైపు తిరిగినా గాని పర్లేదనిపించింది. హారర్ సైడ్ తిరిగిన మళ్ళీ హారర్ సైడ్ తిరగంగానే యావరేజ్‌గా అనిపించింది. బట్ ఓవరాల్‌గా అయితే గుడ్ ట్రైలర్. నాకైతే బాగా నచ్చింది. గ్లామర్ చాలా గ్లామర్ చూపిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్‌లని ఎలా వాడాలో అలా వాడారు మారుతి గారు. సో, ప్రభాస్ గారి లైఫ్‌లో నిజంగానే అమ్మాయిలు లేరు అని చెప్పేసి ఒక ఏదైతే నడుస్తుందో అదైతే నిజమే గదా! ప్రభాస్ గారి లైఫ్‌లో నిజంగానే అమ్మాయి లేదు. సో, ఆ పార్ట్ అయితే ఫుల్‌ఫిల్ చేసినట్టు అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కైతే ఫుల్ ఆఫ్ మీల్స్ పెట్టబోతున్నారు. నాకు తెలిసినంత మట్టుకైతే ఫుల్ మీల్స్ రాబోతున్నాయి మారుతి గారి నుండి. సో, ఇంకా అసలు ఏం జెప్పాలి ట్రైలర్ అయితే చాలా బావుంది. అంటే 1.45 సెకండ్స్ వరకు మిత్రమా నిజంగా నాకైతే మస్త్ హిల్లేరియస్‌గా అనిపించింది. ప్రభాస్ గారు ఆ లుంగీలో కనపడడమైనా గాని, అండ్ టీ అని జెప్పేసి అనడమైనా గాని, లేకపోతే తాత ఇది మా తాతయ్యతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తా అని జెప్పేసి అనడమైనా గాని నాకైతే చాలా 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 బా అనిపించింది. సో, ఇంకా ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నానో నిజంగా నేను అలా చూస్తున్నా. ఎందుకంటే సిన్స్ నాకు 'బాహుబలి' 'మిర్చి' తీశారు. కానీ 'మిర్చిలో' కూడా ఒక రకంగా కొంచెం సీరియస్ క్యారెక్టరే. కానీ 'బాహుబలి', 'సాహో', 'రాధేశ్యామ్' అండ్ ఇదేంటి 'ఆదిపురుష్', 'సలార్' ఇవన్నింట్లో ప్రభాస్ క్యారెక్టర్ మేజర్‌లీ సీరియస్ క్యారెక్టరే. ఎందుకంటే లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్ గదా! బట్ 'రాజాసాబ్' అనేది మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ క్యారెక్టర్‌లా ఉంది. నాకైతే అసలు ట్రైలర్ చూసిన వెంటనే నాకు చాలా బా అనిపించింది. నిజంగా బా అనిపించింది. అండ్ ఒక రకంగా చెప్పాలి అననంటే నాకు ఈ ట్రైలర్ కంటే ఇంకా నాకు టీజర్ బా నచ్చింది. ఇంకా బా నచ్చింది. ఎందుకంటే ఫుల్ ఆన్ కామెడీ విత్ హారర్ ఉంటది. కానీ ఇందుట్లో కొంచెం నాకెందుకో ఆ హారర్ సైడ్ వెళ్ళేసరికి మళ్ళీ ఏదో మిస్ అయినా అనే ఒక చిన్న టించ్ అయితే మిగిలింది. బట్ ఓవరాల్‌గా బాగుంది. బాలేదని చెప్పి అనట్లేను నేను. చాలా బావుంది. ఆహ్, అండ్ గ్రాఫిక్స్ అయితే అమ్మో! గ్రాఫిక్స్ అయితే చాలా 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 నాకు తెలిసినంత మట్టుకి వీళ్ళు చేసే ఖర్చంతా గ్రాఫిక్స్ పైనే చేస్తున్నట్టున్నారు. నాకు అవుట్‌పుట్ చూస్తే కనబడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. నిజంగా 'టీజీ విశ్వప్రసాద్' గారైతే అసలెక్కడ తగ్గట్లేదు ప్రొడక్షన్ వాల్యూస్‌లో. చాలా 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 స్ట్రాంగ్‌గా కనబడుతున్నాయి నాకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ తమన్ గారు మ్యూజిక్ నిజంగా నాకు చాలా బా అనిపించింది మ్యూజిక్ అయితే. ఫుల్ ఆన్ అంటే ఇంకా బ్యాటిల్ గ్రౌండ్‌లో వదిలేసినట్టు వదిలేసారు తమన్ గారిని. ఇంకా నీ ఇష్టమయ్యా నువ్వు ఎట్లనన్నా కొట్టేయి అని చెప్పేసి అన్నట్టున్నారు. ఆయన కొడుతున్నాడు. గట్టిగా కొడుతున్నాడు మ్యూజిక్ అయితే. బా అనిపించింది మ్యూజిక్ గూడా. సో, ఏదో హిందీ సాంగ్ రీమేక్ లా అనిపించింది స్టార్టింగ్‌లో. కానీ ఏమో మరి తెలీదు నాకు గూడా. సో, చూడాలి. సినిమా రిలీజ్ అయితే గాని తెలియదు. అది హిందీ సాంగ్ ఉందా? లేదా? అని జెప్పేసి. బట్
ఫుల్ ఆన్ మీల్స్ అండి. ఫ్యాన్స్‌కైతే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి, ఎలాంటి అంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ఊహించుకోకుండా నార్మల్ మళ్ళీ ఒక ప్రాపర్ తెలుగు సినిమాలో ప్రాపర్ తెలుగు హీరోని చూస్తాము అని అనుకోని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు అని చెప్పేసి నాకైతే 100% నమ్మకం వచ్చిందండి ఈ ట్రైలర్ చూసాక. నాకు నిజంగా బా అనిపించింది. అండ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో అయితే రాసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ. చీర్స్. జై హింద్.